హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. మీరు మందలు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనుటట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించను చున్నాడు. వివరణ: ఒకనాడు సాతాను వార్షికోత్సవం ఘనంగా జరిపి తన దూతలను రావించి వారు నిర్వహించిన కార్యక్రమాలు ఫలితాల నివేదిక సమర్పించవలసిందని ఆదేశించాడంట. నేను ఎడారిలో ప్రయాణం చేస్తున్న క్రైస్తవ యాంత్రికుల మీద క్రూర మృగాలను ఉసుకొల్పాను. అప్పుడు వాళ్ళు ఎముకలు ఇసుకలో ఎండుతున్నాయి అని ఒకడు సగర్వంగా నివేదించాడు. దాని వలన లాభమేముంది? వాళ్ళు ఆత్మలు రక్షించబడ్డాయి అన్నాడు. సైతాను స్పృహతో క్రైస్తవులు ప్రయాణం చేస్తున్న ఒక ఓడ మీదకు తుఫాను పంపించాడు. వాళ్ళంతా సముద్రం పాలయ్యారు అని మరి ఒకడు నివేదించాడు. ఆనందంతో దాని వలన మనకు ఫలితమేముంది? వాళ్ళు ఆత్మలు కూడా రక్షించబడ్డాయి అన్నాడు సైతాను. పెదవి విరిచి ఇప్పటికీ 10 ఏళ్ల నుండి ఆత్మ సంగతి పట్టించుకోకుండా ఒకనికి అలసత్వం కలిగించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విజయం సాధించాను. ఇప్పుడు అతడు మానవుడయ్యాడు అని మరొకడు విన్నవించాడు. ఆనాడు సైతాను అతని ఆనందానికి అవధులు లేవు. నరకాంధకర సైన్యం కులాహలం చేశారు. ఇతర భయంకర పాపాలు నరకాన్ని నింపేటట్టు సోమరితం, ఆత్మను గుర్తించిన అశ్రద్ధ అనే పాపము కూడా నరకాన్ని నింపింది. సోమరితనం నిరాపాయకరంగా అమాయకంగా ఉన్నట్లు పైకి కనిపిస్తుంది కానీ మానవులను వశపరుచుకునే ఇతర ఘోర పాపాల కంటే దీని విషయం మానవాత్మను మరింత సులువుగా సంహరిస్తుంది. సోమరితనం చేసే మహా దుర్మార్గపు కార్యం ఏమిటంటే అది మానవుని ఆధ్యాత్మిక ఉద్దేశాన్ని అనగా క్రైస్తవ నిశ్చయతను లేకుండా చేస్తుంది. మందత్వం, అశ్రద్ధ ఆధ్యాత్మిక మాంద్యత కలిగించి క్రీస్తు ప్రభువును అంగీకరించలేని వానిగా చేస్తుంది. అతడు ఆ సత్యాన్ని మానసికంగా అంగీకరించవచ్చు, ఆ మత సిద్ధాంతాల వివరాలన్నీ తెలుసుకొనవచ్చును, కానీ అసలు క్రియలను